अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। आने वाले पार्लिमानी इंतखाबात में कांग्रेस पार्टी मुत्तहिदा ज़िला महबूबनगर के 2 पार्लिमानी हलकों में जीत हासिल करेगी। देवरकद्रा रुकन असम्बली व ज़िला सदर कांग्रेस मधुसूदन रेड्डी महबूबनगर कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा मीडिया अजलास से खिताब करते हुए देवरकद्रा रुकन असम्बली व ज़िला सदर कांग्रेस मधुसूदन रेड्डी ने कहा कि कांग्रेस पार्टी इंतखाबात के वक्त जो 6 वादे किए इनको पूरा कर रही है। अभी तक जिसमें से 2 वादों को पूरा किया गया है, बाकी वादों को पूरा करने के लिए अवामी हुक्मरानी प्रोग्राम के तहत आवाम से दरख्वास्तें मौसूल की गई, जिसकी डाटा एंट्री भी की जा रही है। मुस्तहिकीन की निशानदही करके स्कीमात दिए जाएंगे। इसके मुताल्लिक़ BRS कायदीन जो इल्ज़ामात आयद कर रहे हैं वो बेबुनियाद है। कांग्रेस पार्टी जो कहती है वो करती है। पालमूर रंगारेड्डी प्रोजेक्ट का काम 90% मुकम्मल होने की बात MLC कविता ने कही, जिसकी मधुसूदन रेड्डी ने मजम्मत करते हुए कहा कि पालमूर रंगारेड्डी प्रोजेक्ट के कई एक काम बाकी है। आने वाली पार्लिमानी इंतखाबात में कांग्रेस पार्टी मुत्तहिदा ज़िला महबूबनगर के 2 पार्लिमानी हलकों में जीत हासिल करेगी। इस मौके पर PCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, टाउन सदर कांग्रेस लक्ष्मण यादव व दीगर कांग्रेस कायदीन मौजूद थे। యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల రోజులల్లా మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన తీరు, ప్రజల యొక్క అండదండలు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్న తీరు గురించే ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి లేనప్పుడు ఏవైతే ఎన్నికలల్లో 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు హామీ ఇచ్చినామో, అధికారంలోకి వచ్చిన వెంబడే 100 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు RTC బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు ఖర్చైనా సరే సామాన్య ప్రజలకు వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ప్రారంభించిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా గ్యారంటీ పథకాలను కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే ప్రజాపాలన అనే నినాదాన్ని తీసుకొని పోయిన నెల 28వ తారీఖు నుంచి నెల 6వ తారీఖు వరకు ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళి, ప్రభుత్వ అధికారులు మేము ప్రజాప్రతినిధులం అందరం కూడా ప్రజల వద్దకే ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోన ఉచితంగా మేము దరఖాస్తులు వాళ్ళకు పంపిణీ చేసి 1 రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా మేము స్వీకరించినాము. ఆ దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా నెరవేర్చడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న కేటీఆర్ ఈరోజు చూసిండారు, పేపర్లలో వచ్చినది. ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్డుకు పోయిందంట. కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు?
కారు మొత్తం ఖరాబ్ అయినాకనే షెడ్డుకు పోతుంది. కారు షెడ్డుకు పోలేదు. మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే, ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోనందుకే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ముఖ్యంగా మీరు అంటున్నది ఏంటంటే మేము పనుల మీద బిజీగా ఉండి, మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. మీరు పనుల మీద బిజీగా లేరు, మీరు ఏదైతే దోపిడీ మీద బిజీగా ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది. ఈరోజు మీరు పనులు ఏం చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసిన వాళ్ళని ఆదరిస్తారు, మీలాంటి దోపిడీదారులను ఆదరించరు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు. దానిపైన ఆల్రెడీ మేము నిన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే 12 సీట్లు గెలిచినాము. ఆ 2 సీట్లు కూడా మేము గెలవాల్సినవి, కానీ కొన్ని అనివార్య కారణాలు ఆ 2 ఓడిపోయినాం. కానీ మిగతా 12 సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినాము. అదేవిధంగా రేపు ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహబూబ్నగర్ పార్లమెంటు, నాగర్కర్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।